హాయ్ ఫ్రెండ్స్. అభ్యసనము. అభ్యసనము అంటే ఏంటి? నేర్చుకోవటం ద్వారా మనకి అది రావటాన్ని అభ్యసనం అంటారు. ఏదైనా కానీ అభ్యసించడం ద్వారా వచ్చిన దాన్ని అభ్యసనం అంటారు. అభ్యసించడం అంటే మనం నేర్చుకోవడం. ఒక పనిని నేర్చుకోవడం ద్వారా వచ్చేది అభ్యసనం. అలా అభ్యసనం కాని అంశాలేంటో తెలుసుకుంటే అభ్యసనం గురించి మనకి క్లియర్‌గా తెలుస్తుంది. ఒకటి పరిపక్వత, సహజాతాలు, అసంకల్పిత చర్యలు, అలాగే గుడ్డి అనుకరణలు. వీటి గురించి చెప్పుకుందాం నీట్‌గా. పరిపక్వత అంటే జీవి పుట్టిన నుండి వయసు పెరిగే కొద్దీ శరీరంలో జరిగే బౌద్ధికపరమైన మార్పులు, అలాగే అంతర్గత మార్పులు ఇవన్నీ కూడాను పరిపక్వత వల్ల, పరిణితి వల్ల వస్తాయన్నమాట. వాటి కోసం మనం ప్రత్యేకంగా ఏమీ నేర్చుకోనవసరం లేదు. మనిషి ఏ ప్రయత్నం లేకుండా జరిగే వాటిని పరిపక్వత అంటారు. పాలదంతాలు రావడము, అలాగే ఒక పిల్లవాడు పుట్టినప్పుడు పాలు తాగుతా ఉంటాడు. తర్వాత కూర్చోవడం, నుంచోవడం, పరిగెత్తడం ఇవన్నీ ఆ వయసు పెరిగే కొద్దీ జరిగేవి. వాటికి ఎలాంటి ట్రైనింగ్‌లు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. సహజాతాలు ప్రకృతి సిద్ధంగా వచ్చేవి. జీవిలో వచ్చే మార్పులు. ఆకలి వేయడం, దప్పిక వేయడం, ఏడవటం లాంటివి. అసంకల్పిత, నిబంధన రహిత ప్రతిచర్యలు. అసంకల్పిత అంటే మన ప్రమేయం లేకుండానే ఒక నిప్పు కనిపించింది, లేదంటే ఒక మంటుంది, మన చెయ్యి తగిలిందనుకోండి, మనం దానికోసం ప్రత్యేకించి ట్రైనింగ్ తీసుకోనవసరంలా, అభ్యసించాల్సిన అవసరం లేదు. వేడి తగలగానే మన చెయ్యి ఆటోమేటిక్‌గా వెనక్కి తీసుకుంటాం. అలాగే మన దెబ్బ తగిలింది, తెలియకుండానే మన రియాక్షన్ వస్తది. అంటే ఇవన్నీ ఏంటంటే అసంకల్పితంగా జరిగే చర్యలు, యాదృచ్ఛిక చర్యలనమాట. రక్త ప్రసరణ జరగడం, దానికోసం మనం ఏం ట్రైనింగ్ తీసుకోనవసరంలా. మన లోపల అంతర్గతంగా అసంకల్పితంగానే జరిగిపోతుంది. కనురెప్ప వాల్చడం, అలాంటివన్నీ కూడా అసంకల్పిత, నిబంధన రహిత ప్రతిచర్యలనమాట. గుడ్డి అనుకరణ అంటే ఆలోచన లేకుండా, అభ్యసన లేకుండా చేసే పనులు. తనకి తెలియని భాషను చూసి రాయడం, అలాగే బొమ్మను చూసి అలాగే గీయడం. నువ్వు బొమ్మను చూసి నేర్చుకొని చూడకుండా వేయడం గానీ, అది అలా వేయడానికి ప్రాక్టీస్ చేస్తే అది అభ్యాసన అవుతుంది. అలా కాకుండా బొమ్మను చూసి అలాగే గీయడం, తెలియని భాషను చూసి రాయడం ఇవన్నీ కూడా గుడ్డి అనుకరణలనమాట. ఇవన్నీ కూడా అభ్యాసం కిందకి రావు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.